స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. అపవాదిని, సాతానుని పారగొట్టాల, పరిగెత్తించాల. మనం పారిపోవటం కాదు, సాతాన్ని పారదోలాల. అయితే ఏం చేయాలంట? మనం చేయాల్సిన పని ఏంటి? దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడు. ముందు మనం చేయాల్సింది చేయకోకుండా పారిపో అంటే వాడు పారిపోడు. మరి ఎట్ట చేయాలా? మనం చేయాల్సింది చేయాలి, దేవునికి లోబడాలి. లోబడుట అంటే చెప్పిన మాట వినటం. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయాలి, ఏది వద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. దేవుడు చెప్పిన మాట వినటమే లోబడుట. కనుక మనం లోబడాలి. దేవునికి లోబడాలి అంటే దేవుని స్వరం వినాలి, దేవుని మాట వినాలి. జాగ్రత్తగా వింటే అర్థమైంది. విన్న దాని ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించి మనం నడుస్తూ ఉన్నట్టయితే దేవునికి లోబడే వారి యొక్క మాటకు దెయ్యం లోబడుతుంది. హల్లెలూయా. మనం దేవుని మాటకు లోబడకుండా దెయ్యం నాకు లోబడు, నేను చెప్పినట్టు విను అంటే ఆహా వినదు. మరి ఏం చేయాలంట? ఆయన చెప్పాడు, ఇద్దరిద్దరినిగా యేసు ప్రభు పంపిస్తూ, శిష్యులను ఇద్దరిద్దరిగా పంపిస్తూ ఆయన ఒక మాట చెప్పాడు. చూడండి, లోకా సువార్త 10వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. లోకా సువార్త 10వ అధ్యాయం. ఇక్కడ మనం చదువుతుందేమని, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి వారు వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటుకి తన వెంట ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. అప్పుడు ఆయన వారితో ఇట్లా నేను, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి. వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మలను పంపుచున్నాను. మీరు
సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనాను క్వశ్చన్ ప్రశ్న అడగొద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానం అగునుగాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానం అతని మీదకి నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకు ఇచ్చిన పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరగవద్దు. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టింది తినడి. అందులో ఉన్న రోగుల్ని స్వస్థపరచండి. హల్లెలూయా. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయిస్తున్నాము. అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకొనుడి అని చెప్పుడి. ఆ పట్టణం కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున వార్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురని చెప్పాను. ఈ రీతిగా చెప్తూ ఆయన పంపించినప్పుడు వారు వెళ్ళారు. దేవుని మహాకృపను బట్టి సువార్త ప్రకటించిన చోటల్లా రోగులు స్వస్థపరచటం, సువార్త ప్రకటించటం, దయ్యాలు వెళ్ళిపోవటం, అదంతా వాళ్ళు చూశారు. చూసి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుతో అంటున్నారు, ఆయనతోటి వచ్చి చెప్తున్నారు, ప్రభువా నీ నామం పేరట దయ్యాలు మాకు లోబడుతున్నాయి అని అంటుంటే ప్రభు అంటున్నాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషపడనక్కర్లా. అంతకంటే ముఖ్యంగా పరలోకములో మీ పేర్లు రాయబడి ఉన్నాయి, అందుకు సంతోషించండి అని వారితోటి ప్రభు చెప్పటం మనం చూస్తాం. కనుక వారు దేవుని మాటకు లోబడ్డారు. ఇద్దరిద్దరుగా వెళ్ళారు, సువార్త ప్రకటించారు, దేవుని మాటకు లోబడి ఆయన మాటకు గౌరవించి ఆయన చెప్పినట్టు చేశారు. కనుక దయ్యాలు వారికి లోబడ్డాయి. అట్లాగే మనం కూడా దేవుని మాటకు లోబడాలి. దేవుడు ఏం చెప్పేది జాగ్రత్తగా విని ఆయన చెప్పినట్టు యావత్తు చేస్తే అప్పుడు దయ్యాలు మనకు లోబడతాయి. మనం చెప్పినట్టు దయ్యాలు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి లోపడాలి. దేవుడు ఏది కాదన్నాడో అది చేయకూడదు, ఏది చేయమన్నాడో అది చెయ్యాల. అది దేవుని మాటను గుర్తించాల, పసిగట్టాల. చాలా చోట్ల దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు విధేయత చూపక దెయ్యాలు లోబడని కారణాన వెళ్ళిపోమంటే వెళ్ళిపోక, ఎదిరించేదానికి అధికారం లేక అనేక బాధలతోటి తామే బాధపడుతూ ఉండటం చూస్తాం. అందుకే మనం ఏం చేయాలంటే మొదట దేవునికి లోబడాలి, దేవుడు చెప్పిన దానికి లోబడాలి. అప్పుడు దయ్యాలు మనకు లోబడతాయి, వెళ్ళిపోనగానే వెళ్ళిపోతాయి. ఇక్కడ మొదట మనం చేసిన మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి,
అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడిన తర్వాతనే దెయ్యాన్ని ఎదిరించాలి. ఎదిరిస్తే వాడు పారిపోతాడు. కాబట్టి ఎదిరించాల. వాడు తంత్రగాడు, అనేక తంత్రాలతో కుయుక్తులతోటి వస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే వాడి తంత్రాలను పసిగట్టాల, గుర్తించాల, గమనించాల. వాడు అవసరాన్ని బట్టి మన దగ్గరికి రావటం జరుగుతుంది. మన అక్కరను చూసుకొని వస్తుంటాడు. నీకు ఏది అవసరమో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని చూసుకొని వస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. సందర్భాన్ని గుర్తించాలి. సాతాను చేసే పని చూడు. ఆకలిగొన్న యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. 40 రోజులు ఏమీ తినలా, ఏమీ తాగలా, ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు అన్న సంగతి గుర్తించి అప్పుడు సైతాన్ ఆయన దగ్గరికి వచ్చింది. శోధిస్తుంది. ఏమని శోధిస్తుంది? ఏం మాట్లాడుతుందో చూద్దాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్టు ఆజ్ఞాపించు అంటున్నాడు. అదేంది రాళ్ళు రొట్టెలాగా చెయ్యలేడా? చేత కాదా? ఇక్కడ ఒక ప్రశ్న అంటుంది. ఏమని? నువ్వు దేవుని కుమారుడివి అయితే అంటే కాదా? అవును. మళ్ళీ ప్రశ్నించటం ఏంటి? ఈయన కుమారత్వాన్ని ప్రశ్నిస్తూ అడుగుతుంది, రెచ్చగొడుతుంది, కోపం వచ్చేటట్టు ఇసుకెత్తుంది. ఇదేంటంటే సైతాను యొక్క ట్రిక్కు. నీ శాతనైతే అని అంటే, అబ్బో నీ శాత కాదంటున్నావా, నా శాత అయిద్దో కాదో చూపిస్తా చూడు అంటామని అట్ట రెచ్చగొడుతుంది. ఇది సైతాన్ అనేది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ సైతాన్ ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడు కాదు, నీ శాత కాదు, నీ వల్ల కాదు అన్నట్టు రెచ్చగొడుతుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అని అంటుంది. శాతనొచ్చు, చెయ్యగలడు. కానీ ఆయన సమాధానం ఏముంది? అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి సైతానికి కరెక్ట్ వాక్యంలో ఉన్నదాన్ని వాక్యం ద్వారానే సమాధానం చెప్తున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. మరి ఎట్ట జీవిస్తాడు? దేవుని నోటిలో నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బే గురినట్టు సరి అయిన దెబ్బ తగిలింది, సమాధానం వచ్చింది. ఈ రొట్టెల వల్ల కాదు మనుష్యుడు బతికేది, దేవుని నోట్లో నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. సమాధానం చెప్పేళ్ళకి ఇంకా సైతానికి చోట్లేదు, వెళ్ళిపోయింది. కాసేపు తర్వాత మళ్ళా వచ్చింది. మళ్ళీ వచ్చి ఏమంటుందమ్మా? పక్కన ఉన్నాడు. 5వ వచనం చదువు. 5వ వచనం. ఉండు, మెలకువగా వారు చదువుతున్నారు ఇక్కడ. చదువు. 5వ వచనం చదువు. 4వ అధ్యాయం 5వ వచనం. అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకు. హల్లెలూయా. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఉండు చదువు.
నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మళ్ళీ రెండో మారు అంటుంది ఏమని ఇక్కడ కూడా, నీవు దేవుని కుమారుడివి కాదు. ఒకవేళ నువ్వు కానీ దేవుని కుమారుడు అయితే ఏం చేయమంటుంది, కిందకు దూకు. కొండ మీద నుంచి కిందకు దూకితే దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు, రాయి పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని బైబిల్ ఉందిగా అని బైబిల్ వాక్యంలో నుంచే అది ప్రశ్నిస్తుంది. ఈ రెండవసారి దేవుని కుమారుడు అయితే అని అంటుంది. రెచ్చగొడతాడు అన్నమాట. నీ చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు దూకలేవు అని రెచ్చగొడుతుంది. సైతాన్ని ట్రిక్కులు తంత్రాలు గుర్తుపెట్టుకొని మనం పసిగట్టాల, జాగ్రత్తగా దాన్ని జ్ఞానంతో దాటిపోవాల. నువ్వు కన్నా ఇక్కడ నుంచి ఎగిరి దూకేవనుకో, దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దూతలు వచ్చి కాళ్ళు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. ఆయన చూసావా, అబ్బో ఎగిరి దూకాడు, దేవదూత వచ్చి పట్టుకుంది అని చెప్పుకుందరు కానీ గొప్ప కోసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెచ్చగొట్టుతో సైతాన్ యొక్క ట్రిక్ తంత్రం కుయుక్తుంది. కాబట్టి నువ్వు దేవుడి కుమారుడు అయితే కిందకు దూకు అంటుంది. ఇందాక ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అని అంటుంది. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటి, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. హల్లెలూయా. నీ ప్రభు అయినటువంటి నీ దేవుణ్ణి శోధించవలదు అని రాసి ఉంది కదా అని బైబిల్ వాక్యంలో నుంచే సమాధానం చెబుతున్నాడు. 2 సార్లు ఓడిపోయాడు. వాక్యం ద్వారానే శోధిస్తున్నాడు, వాక్యం ద్వారానే సమాధానం చెప్పి సాతాన్ని ఓడిత్తం జరుగుతుంది. తర్వాత మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. అప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు, సాతానా పొమ్మని ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రం సేవించవలనని వ్రాయబడి ఉన్నదని. హల్లెలూయా. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి పరిచర్య చేసిరి. 3 సార్లు అపవాది శోధిస్తుంది 3 రీతులుగా. 1 నేత్రాశ, 2 శరీరాశ, 3 జీవపుటము. 3 రీతులుగా శోధిస్తుంది. మొదట ఏంటంటే శరీరాశ. రొట్టె తింటే ఆకలేస్తుందిగా, రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తిను, ఆకలి తీరుద్దని శరీరాశ చూపిస్తుంది. అవును, అధికారం ఉంది, రాళ్ళన్నీ రొట్టెలు చేసుకుని తినే సామర్థ్యం ఉంది, చెయ్యగలడు. కానీ ప్రశ్నిస్తుంది దీన్ని, నువ్వు దేవుని కుమారుడు కానీ అయితే అంటే, కాదు నువ్వు ఒకవేళ అయితే చెయ్యి మరి చూద్దాం అని అంటుంది. ఇది శరీర ఆశ చూపించి ఆకలిగా ఉన్నాడు, ఆయనకి రొట్టె తినటం అవసరాన్ని తీసుకుని వచ్చి ప్రశ్నిస్తుంది. చేయరాదు, రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినరాదు అంటుంది. కాబట్టి మనకు కూడా కొన్నిసార్లు సైతాను ట్రిక్కులు తీసుకుని వస్తుంది, కుయుక్తులు. అందుకని మనం వాటిని గమనించాలి. నువ్వు ఏదైతే అవసరంలో ఉన్నావో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఎలాంటి పరిస్థితిలో నీవు బ్రతుకుతున్నావో, నీకేం కావాలో దాని ద్వారానే వస్తుంది శోధన. హల్లెలూయా. ఒకసారి పాస్టర్ గారు ఆకలిగా ఉన్నాడు, 21 రోజులు ఉపవాసం ఉండి ఇంటికి వెళ్తున్నాడు. చర్చిలో నుంచి ఇంటికి పోతున్నాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మగారు అన్నీ
వాళ్ళ భార్య అన్నీ వండి పెడుతుంది, తినచ్చు. కానీ దారిలో నడుస్తూ ఇంటికి వెళ్తుంటే ఆ దారిలో పక్కనే ఒక బడ్డీ కొట్టు ఉంది. ఏలాడగట్టి ఉన్నాయి, బాగా పండి పాకానికి వచ్చినటువంటి అరటి పళ్ళు, లవలావి చక్కెర కేలీలు ఏలగట్టి ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు. ఆశ కలుగుతుంది, ఇప్పుడు కానీ అయితేనే 4-5 అరటికాయలు టకా తినేయచ్చు అని ఆ కాయలకల్లే చూస్తున్నాడు. చూస్తూ ఉంటుంటే అంతకుముందే ఆయన ఏం చేశాడు, ఆ కొట్టు ఆయన ఈ కొక్కె వాల ఉంటుంది, అరటి గెల, ఆ కొక్కెన్ని అంతవరకు నరికి ఈ తొండం వాల ఉన్నదాన్ని రోడ్డు మీద ఇసిరేసాడు. ఈ సంగతి ఈయన చూసుకోవాలా. ఆ కొట్టులో ఏలాడుతున్న అరటి గెల కల్లే చూస్తా ఇటు నడుస్తూ ఉన్నాడు. చూడక అరటి గెల ఆ తొండం ఉన్నదే దాని మీద కాలు వేసాడు. అది బుర్రు జారి దమాన కింద పడ్డాడు. ఎవరు పక్కన చూసి ఆయన అయ్యయ్య ఈయన పడ్డాడే అని చెప్పి వచ్చి లేపుతుంటే, అయ్యయ్య లేప ఈడు స్వయం ఎట్టాగా ఉండాలి, ఎట్టాగా అనగాల. అదేంటండి అంటే, అవును ఉపవాసం ఉన్న మాట కరెక్టే, ఆకలేస్తున్నది నిజమే, ఇంటికి వెళ్తే వండి పెడుతుందిగా, తింటానుగా, కొద్దిగా ఓపిక పట్టొచ్చుగా, అనవసరంగా అటు చూస్తా ఇటు నడిచి పడటం అంటే ఇది శోధన. హల్లెలూయా. కాబట్టి ఆ శోధనలకి ఆకలి అవుతుంది, కానీ అటే చూస్తా ఇటు నడిచి పడ్డాడు కాబట్టి ఇది శోధనలో పడిపోవటం జరిగినట్టే. తినలా, కానీ అటు చూస్తా ఇటు నడిచి కింద పడ్డాడు. అట్టనే శోధకుడు ఏది నీకు అవసరమో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో దాన్ని తీసుకుని శోధకుడు శోధిస్తూ ఉంటాడు నీ కాడకి. అందుకని ఏం చేయాలంటే పసిగట్టాల. హల్లెలూయా. రెండవది, ఒకటి నేత్రాశ, ఆకలి అవుతుంది కాబట్టి శరీరానికి తినమని ఆశ చూపించి శోధించాడు యేసు ప్రభువుని. రెండవది ఏంటంట, రెండవది ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళాడు. ఎగిరి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు, అసలు నువ్వు దేవుడి కుమారుడివేనా కాదులే అని శోధిస్తుంది. ఎగిరి దూకేదేంది, ఎగిరికని దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు, నాకేం దెబ్బ తగల చూసావా అని. ఇప్పుడు నేత్రాశ, చూసే వాళ్ళందరూ అబ్బో ఆయన ఎగిరి దూకినా కూడా ఏం కాల చూసావా అని అనుకోవాలని నేత్రాశ. అంత ఎత్తు నుంచి పడ్డాడా, దెబ్బేం తగలలేదా, అందరూ అనుకోవాలని నేత్రాశ చూపిస్తుంది. అందరిట అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే నేత్రాశ, అందరూ మెచ్చుకోవాలి, అందరు భలే జరిగింది అనాల. హల్లెలూయా, హల్లెలూయా. నేత్రాశకి పోకూడదు. నేత్రాశ ఒక ఆయన అంట పాపం బోకే లేవు, అన్నానికే లేవు. ఉంటే అన్నానికి లేని ఆయన సెంటర్లో కూర్చుంటే మా కుర్రోళ్ళందరూ కలిసి మాట్లాడతా, ఏడ్రబ్బాయి ఏం సంగతులు, ఏం చేస్తావంటే, కూతురు ఒక కూతురు ఉందిగా, ఘనంగా చేస్తావా, వాళ్ళ పెళ్లి చూడి అట్ట చేశారు, వీళ్ళ పెళ్లి చూడి ఎట్ట చేశారు అని వాళ్ళందరూ చెప్పుకుంటా ఉన్నారు. చెప్పుకుంటుంటే ఉండండిరా, ఉన్న ఎకరమైనా అమ్మి బాగా చేస్తా, పెళ్ళి భలే చేయాలి, గ్రాండ్గా చేయాలని నిజంగానే ఉన్న ఎకరం కూడా అమ్మేసి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే సగం బాకీ తీరింది, పెళ్లి బాకీలో సగమే తీరింది, మరి సగం బాకీ ఇంకా మిగిలింది, మరి ఎట్ట చేయాలా? హల్లెలూయా. పక్కన వాళ్ళు కుర్రోళ్ళు నవ్వుకుంటున్నారు. ఆ రోజు ఏదో మనం అన్నాం అనుకో, సరదాగా బడాయికి పోయి ఎచ్చులకు పోయి డబ్బు సరికి చేసి పెళ్లి చేసి ఇలా అప్పుల పాలు అయిపోయా. హల్లెలూయా. మంచం ఉన్నదాని కొద్దే కాళ్ళు చాపుకుంటే సరిపోదు, బార్లేసి పొడుగ్గా, అంత పొడుగు ఎందుకు వేయాలా? హల్లెలూయా. మోయినంగా పోతే బాగానే ఉండేది. ఏంటంటే ఘనంగా జరిగింది, భలే చేశాడు, వాళ్ళ కూతురు పెళ్ళి బాగా చేశాడని అందరు నలుగురు అనుకోవాలి. అంత చేశాడు పాపం.
ఘనంగానే చేశాడు, అన్నీ చేయాల్సింది ఇవన్నీ చేశాడు, భలే జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత ఇప్పుడు ఆయన గురించి ఎవరైనా అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎందుకు అనుకుంటారు? అప్పుల్లో ఉన్నారా కదరబ్బా, ఈ 10,000 తీసుకుని అప్పు తీర్చుకోపో, ఎవరు అనరు. ఎందుకంటారు అంటే ఈయన ఏం చేశాడంటే బడాయికి పోయాడు. అట్లాగనే అందరూ అనుకుంటారు నీకెందుకు, నువ్వు ఎగిరి దూకు అంటున్నాడు సైతాను వచ్చి. ప్రభు చెప్పాడు, సాతానా ఏం చేయొద్దు, నీ దేవుడైన ప్రభుని శోధించవద్దు. శోధిస్తున్నాడు వాడు, శోధకుడు కనుక శోధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు సాతానే అట్లాగా రెచ్చగొడతా ఉంటాడు. నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీ చేత అయితే ఎట చెయ్యి అట చెయ్యి అని చెప్పి రెచ్చగొడతా ఉంటాడు. శోధనలో పడిపోకూడదు. హల్లెలూయా. నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీకు దమ్ముంటే నీకు చేత అయితే నువ్వు చేయగలిగితే అట్ట చెయ్యి చూద్దాం అని రెచ్చగొట్టినప్పుడు మనం రెచ్చిపోకూడదు. నేత్రాశ, శరీరాశ, మూడవది జీవపడము. ఇప్పుడేమంటున్నాడు, తీసుకెళ్ళిపోయి ఎగిరి దూకు, నువ్వు నాకు నమస్కారం చేయమంటున్నాడు. నేరుగా ఒక చోటకు తీసుకెళ్ళిపోయి ఏమంటున్నాడు, సకల రాజ్యాలన్నీ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు, ఈ లోక రాజ్యాలన్నీ చూపించాడు. అటు మహిమంతా చూపించి ఆయన అంటున్న మాట ఏమని, నీవు గన నాకు సాగిలపడి నమస్కారం చేసినట్లయితే వీటన్నిటిని నీకే ఇచ్చేస్తా అంటున్నాడు. అదేంది, ఆయనకి సైతాన్ని ఇచ్చేది ఏంది? ఆ రోజు ఆదాము పోగొట్టుకున్నాడుగా తాళపు చెవులు. అవును, చేజిక్కించుకున్నాడు కాబట్టి నా దగ్గర ఉన్నాయి, ఏనాటికైనా ఈ తాళం చేతులు యేసయ్య చేతికి ఇవ్వాల్సి వస్తుంది తెలుసు, అందుకని నీకే ఇస్తా, తాళాలన్నీ నీకు ఇస్తాను, కానీ నాకు నమస్కారం చేయి అంటున్నాడు. నమస్కారం చేయటం అంటే అబ్బో నాకంటే నువ్వే గొప్ప అని సాతానికి మొక్కాలంట. వాటి తెలివితేటలు చూడు. అందుకే ఆయన అన్నాడు, నీ దేవుడైన ప్రభు అయిన సాతాను నువ్వు పో, నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవించాలని రాయబడి ఉన్నది కదా. అవును, కరెక్టే. కాబట్టి దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాల, ఎవరికి మొక్కకూడదు. హల్లెలూయా. సాతాను 3 రకాలైనటువంటి శోధనలతో తీసుకుని వస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. ఈ శోధనలో పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. వాడిని ఎదిరిస్తే పారిపోతాడు. వాక్యంతో యేసు ప్రభు సాతాన్ని ఎదిరించాడు, పారిపోవటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి చాలామంది చేసేది ఏంటంటే తెలియకనే, వాళ్ళకి అర్థం కాక ఏదో చేయిపోయి ఏదో చేస్తారు. ముందు చేయిపోయేది వెనక చేస్తారు, వెనకది ముందు చేస్తారు. హల్లెలూయా. ఒకసారి ఒకసారి ఒక ఇంట్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం చూస్తుంటే పైకొప్పు తీసి ఒక అతన్ని కిందకి దింపారు. ఏంటంటే పక్షవాత రోగి. యేసు ప్రభు అన్నాడు, సహోదరుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. పాపాలు క్షమించేది దేవుడే కదా, ఈయనేం అంటున్నాడని వెనక ముందు వీళ్ళందరూ గొనుక్కుంటున్నాడు. ఏది మంచిది, లేచి పరుపెత్తుకుని వెళ్ళిపో అంటాం ముఖ్యమా, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పటం ముఖ్యమా? ఏది ముందు? పాపాలు కానీ క్షమాపణ దొరికితే పాపం వలన పక్షవాతం వచ్చింది కనుక ఈ పక్షవాతం తగ్గిపోతాయి. అప్పుడు లేచి నడుస్తాడు. పాపాలకి క్షమాపణ దొరకకుండా లేచిపో అని అంటే ఎట్ట? ఏది ముందు అంటే అతను పాపాలు క్షమించబడటం ముందు. హల్లెలూయా. కాబట్టి పాపం క్షమించబడితే స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. తర్వాత మూగవైన చెవిటి దయ్యమా వెళ్ళిపో అని అన్నారు. ఆ దయ్యం వెళ్ళిపోయింది, మూగోడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మూగోడా మాట్లాడు అని అంటాం కాదు, ఈ మూగదైన ఈ చెవిటి దయ్యం అన్నదే, ఆ దయ్యం వల్ల ఇతనికి మూగుతనం వచ్చింది.
దెయ్యం వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. కాబట్టి ఆయనకు ఆ వివరం తెలుసు కనుక యేసు ప్రభు మోగవైన చెవిటి దెయ్యమా వెళ్ళిపో అని దాన్ని ఎల్లగొట్టాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలా, అపవాదిని ఎదిరించాలా, అప్పుడు వాడు పారిపోతాడు. హల్లెలూయా. ఒకసారి ఊర్లో మొదలుపెట్టింది ఒక ఆమె, యేసు ప్రభు వెళ్తున్నాడు, వెనకాల శిష్యులందరూ వెళ్తున్నారు. ఊర్లో మొదలుపెట్టింది, యేసు ప్రభువా మా అమ్మాయికి దెయ్యం పట్టింది, కొంచెం వెళ్ళగొట్టవా, మా అమ్మాయికి దెయ్యం పట్టింది, దాన్ని పారదోలవా అంటూ ఊర్లో నుంచి వెనకీడితే వచ్చింది. ఊరు దాటిపోయినా కూడా ఆగటల్లా, ఈ జోరీగలాగా వెనకాల గుయ్యమంట శబ్దం వినపడుతూనే ఉంది. యేసు ప్రభువా మా కూతురుకు పట్టిన దెయ్యం వెళ్ళగొట్టవా. ఏది కూతురు అంటే కూతురు ఇంటికాడే ఉంది, దెయ్యం పట్టి మంచం పట్టింది, మా కూతురుని బాగు చేయవా అంటనే ఉంది. వెనకాల ఆయన ఇని కూడా విననట్టు వెళ్తున్నాడు, తెలిసి కూడా తెలియనట్టుగా ఏం మాట్లాడట్లా. ఊరు దాటిపోయాడు. ఊరు దాటిన తర్వాత కూడా ఆమె ఆయనకి ఈడితే వస్తుంటే ఈ గోల వినలేక శిష్యులుండి, ప్రభువా ఆమె గోల ఏంటో చూడరాదు, వెళ్ళిపోద్ది అని అంటే, అప్పుడు ఆమె యేసు ప్రభు అంటాడు, అమ్మా నేను రొట్టె ముక్క మనుష్య పిల్లలకని తెచ్చా, నువ్వేమో కుక్క పిల్లలకి వేయమని నువ్వు అంటున్నావు, ఇది యుక్తమేనా, న్యాయమేనా, నువ్వే చెప్పు అని ఆలోచించింది. అవునండి, మనుష్య పిల్లలు కూడా తినటం చేత కాని వాళ్ళు ఉంటారే, సగం దీని సగం నేలలో మట్టిలో పారేసుకుంటారు. ఆ కింద పడ్డ మొక్కలో కుక్క పిల్లలేగా తినేది, అది అన్నయ్యయ్యా. నీ విశ్వాసం గొప్పది, నువ్వు నమ్మినట్టు నీ కూతురు బాగుపడుతుంది, వెళ్ళిపో అన్నాడు. ఆయన అన్న మాట అర్థం ఏంటంటే, నువ్వు కుక్క పిల్లవి, నువ్వు కుక్కవే, నీ పిల్ల కుక్క పిల్ల ఏంది, ఇంకా దేవుని నమ్ముకోవాలా, మనుష్య పిల్లలుగా మారలా, మనుష్య రూపం మనిషి అవతారం ఎత్తల, మనిషిగా లేదు. మరి ఎట్లా ఉన్నారు, ఇంకా కుక్కగానే ఉన్నారు, కుక్క పిల్లగానే వాళ్ళ పిల్ల ఉంది. అంటే కుక్క ఏంది, కుక్క పిల్ల ఏంది, కుక్క సంగతి తెలిసిందేగా, కక్కుద్ది తింటది, మళ్ళీ కక్కుద్ది మళ్ళీ తింటది. కాబట్టి విడిచిపెట్టి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటుంటుంది ఇది కుక్క. కాబట్టి ఆ కుక్క పిల్ల ఆమె. కాబట్టి నువ్వు మార్పు చెంది మనుష్య బిడ్డగా మారినాక నీకు స్వస్థత వస్తుందని చెప్పారు. అప్పుడు ఆమె ఒప్పుకుంది, కరెక్టేనండి, నేను కుక్కనే, నా బిడ్డ కుక్క పిల్లే, కానీ మనుష్య పిల్లలైన వారు తినను చేతకాక స్వస్థత పొందటం కుదరక తెలియక పోగొట్టుకుంటారే, ఆ పోగొట్టుకున్న ఆ స్వస్థత అనే రొట్టె మాకు ఇయ్యయ్యా అని అడిగింది. ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒప్పుకొని స్వస్థపరిచాడు. పోనీ కూతురు బాగుపడింది అని. ఆ క్షణంలో నా బిడ్డ బాగుపడింది. కాబట్టి ఎవరికి స్వస్థత అనేది వస్తుందంటే మారు మనసు పొందాలా, యేసుని ప్రభువుగా నమ్ముకోవాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, దేవుని పూర్తిగా ప్రభువుగా రక్షకుడిగా హృదయంలోకి చేర్చుకుంటే అప్పుడు స్వస్థత వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్వస్థత ఎవరికి అంటే రక్షింపబడిన బిడ్డలకి, దేవుని నమ్ముకున్న తర్వాత వస్తుంది. కొంతమంది ఏంటంటే స్వస్థత ముందు వస్తే మా పిల్లగాని బాగుపడితే మేము అప్పుడు దేవుని నమ్ముకుంటాం అంటారు. అట్లా కాదు, ముందు ప్రభుని నమ్ముకుని రక్షకుడిగా ప్రభువుగా దేవునిగా హృదయంలోనికి చేర్చుకుంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు చీకటిమయమైన నీ హృదయంలోకి వస్తే చీకటి వెళ్ళిపోద్ది, నీ జీవితం వెలుగైపోద్ది. హల్లెలూయా. ఒకసారి ఒక సంగతి జరిగింది. ముఖర్జీ గారు నేను వినకొండ వెళ్ళాం, కూటం అంతా అయిపోయింది, పడుకున్నాం. ఇంకా తెల్లవారులా 4-5 ఆ టైంలో ఆ అమ్మాయి ఫోన్ చేసింది.
అయ్యగారు నేను పలానా అని చెప్పింది. ఏమ్మా బాగున్నారా అంటే బాగానే ఉన్నాం, కానీ నువ్వు చెప్పినట్టు కొడుకు పుట్టాడండి, 7 ఏళ్ళు పెళ్ళయి పిల్లలు లేరు, మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక గర్భిణి వచ్చింది, 7 నెలలు వచ్చిన దాకా ప్రార్థనకి వెళ్ళనిచ్చింది, కానీ మా అత్త ఒప్పుకోవాలా, చర్చికొద్దు, పాలు పోయాల్సిందే, పుట చుట్టూ తిరగాల్సిందే అని బలవంతం చేస్తే సరేనని చెప్పి ఇక ప్రార్థన చర్చి మానేసి పుట్ట చుట్టూ తిరుగుతా పాలు పోతానే ఉన్నాం. ఇక 7వ నెల నుంచే మా అత్త లంకించుకుంది. ఏమని? పుట్ట చుట్టూ తిరిగినాక పిల్లోడు పుట్టున్నాడు కాబట్టి వీడి పేరు నాగరాజు అని పేరు పెట్టాల్సిందే అని నిర్ణయం అయిపోయింది. ఎప్పుడు? 7వ నెల నుంచే, కడుపులో 7వ నెలగా ఉన్నప్పటి నుంచే ఇక ఆ పాట పాడుతూ ఉంది అత్త. అట్ట జరుగుతూ ఉంది. పొద్దున్నే కానుపోయింది. 2 గంటల సేపు పిల్లోడు బతికే ఉన్నాడు, బొమ్మలాగా తెల్లగా పిల్లోడు బాగున్నాడండి. అందరూ మురిసిపోయి సంతోషపడ్డాం. బాగానే ఉన్నాడు అనుకుంటే అంతలేకే చచ్చిపోయాడండి. ఇప్పుడే పిల్లోడు చచ్చిపోయాడు అయ్యగారు. ఏమన్నా విగ్రహానికి విడిచిపెట్టిన దానికి అంతకుముందు వెళ్ళిన చోటకి ఏమన్నా వెళ్ళావా విగ్రహారాధనకి సంబంధించి అంటే, అదేనండి మా అత్తను సంతోష పెడదామని. మా అత్త ఏమన్నా అనుకుంటుందేమో, మా అత్త ఫీల్ అయిద్దేమో, బాధపడుద్దేమో, బాధపడకుండా చేద్దామని మళ్ళీ వెనకటి దానికి వెళ్ళాము. అది పొరపాటు కదమ్మా, దేవుడు ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు, కానీ దేవునికి విరోధంగా విగ్రహారాధన జోలి మళ్ళీ వెనక్కి వెళ్ళావు కాబట్టి ఇచ్చిన దేవుడే తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇకనైనా పూర్తిగా మారితే, ప్రభుని రక్షకునిగా హృదయంలోకి చేర్చుకుంటే, ఆయన బిడ్డగా నువ్వు మారితే ఆయన బిడ్డలను ఆశీర్వదించే అధికారం, హక్కు ఆయనకు ఉంటుంది. ఆయనే ఆశీర్వదిస్తాడు. పక్క వాళ్ళతో చెప్పండి, పూర్తిగా నమ్ముకున్నావా, యేసయ్యని సగమే నమ్ముకున్నావా అడగండి. శాంతం నమ్ముకోవాలి. నిండా మునిగితే ఏ చలి ఉండదు. సగం అటు సగం ఇటు అంటే కష్టం. వెళ్ళిన దెయ్యం మళ్ళా రావటానికి ఛాన్స్ ఉంది. పోయిన రోగం జబ్బు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకని అంటే పూర్తిగా నమ్మలేదు కదా. సగం అటు సగం ఇటు అన్న వాళ్ళు చచ్చినాక పరలోకం కాదు పాతాళానికి పోతారు. హల్లెలూయా. మరి ఎట్ట చేయాలి? పరలోకం వెళ్ళాలనుకుంటే పూర్తిగా ఆయన బిడ్డలుగా మారిపోవాలి. హల్లెలూయా. పూర్తిగా ఆయన స్వాధీనంలోకి వెళ్ళి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. సాతాను పారిపోవాలంటే మనం ఏం చేయాలంట? పూర్తిగా దేవునికి లోబడి ఉండాలి. మధ్యలో చుట్టాలు తోడవుతారు, బంధువులు ఎదురవుతారు, స్నేహితులు దగ్గర బాగా సన్నిహితంగా ఉండేటువంటి స్నేహితులు వస్తారు. ఈ ఒక్కసారికే కదా దేవునికి విరోధమైనటువంటి ఆ విగ్రహారాధన జోలికి ఈ ఒక్కసారే వచ్చేది. ఏం కాదులే, దేవుడు ఎట్టగా జాలిగల్ల దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, క్షమిస్తాడులే పద. ఈ ఒక్కసారికే కదా అని అంటే ఎట్లా కుదురుతుందా? ఇందాక చెప్తేనే పాపం చాలా బాధపడి ఏడుతుంది ఆ అమ్మాయి. అందుకని చెప్పి ఎవరినో మనుషులను సంతోషపెట్ట చూసి దేవునికి విరోధమైన పని చేస్తే, దేవునికి లోబడక దేవునికి అవిధేయత చూపిస్తే, దయ్యం పారిపోమ్మంటే పారిపోదు, రోగం పారిపోమ్మంటే పారిపోదు, సమస్య తీర్పమ్మంటే తీర్పోదు. ఎందుకంటే దేవునికి లోబడలేదు కదా. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. వాడిని పారగొట్టాల. వాడు మన ఎదురుగా నిలవటానికి దమ్ము ధైర్యం సాలకుండా పారిపోవాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలా. నువ్వు ఆడు నిలబడ్డావంటే నీ ఎదురుగా దయ్యం ఉండకూడదు. అలాంటి పరిస్థితి కలగాలంటే నువ్వు శాంతం దేవునికి లోబడాలి. హల్లెలూయా. కాబట్టి పూర్తిగా దేవునికి లోబడే బిడ్డగా మనల్ని మనం మార్చుకోగలిగితే, ఆయన మాటకు పూర్తిగా విధేయత చూపితే, సగం కాదు, సగం లోబడి సగం లోబడక, సగం విధేయత చూపి సగం అవిధేయత కనపడితే అట్లా కుదరదు. పూర్తిగా లోపడాల. కాబట్టి రాత్రి ప్రార్థన చేద్దాం. దేవా, నీకు లోబడి సాతాను ఎదిరించి పారదోలే వ్యక్తిగా నన్ను బలపరచు.
అభిషేకం, అధికారం నాకు ఇవ్వమని అడుగుదాం. అందరు లేచి నిలబడదా. కళ్ళు పొద్దాం, చేతులు ఎత్తుదాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడైనా దేనిలో ఏ విషయంలోనైనా నీకు అవిధేయత చూపినట్టుంటే దయచేసి నన్ను క్షమించండి ప్రభువా, నీకు సంపూర్తిగా లోబడి బిడ్డగా నన్ను మార్చయ్యా. ఏ విషయాల్లో అవిధేయత చూపించానో వాటన్నిటిలో ఒప్పుకుంటున్నాను. నా అవిధేయతలన్నిటినీ క్షమించు, నా అపరాధాలన్నీ క్షమించు. పూర్తిగా నీకు లోబడి అపవాదిని ఎదిరించి పారదోలే బలమైన నీ బిడ్డగా నన్ను బలపరచు, వాడుకోమని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. నోటితో ఒప్పుకుని ఎడల వారు రక్షించబడతారని చెప్తున్న రీతిగా నోటితో ఒప్పుకున్న వారి ఒప్పుకోలను బట్టి నీకు స్తోత్రాలు. సాతాను క్రియలకు లయము, యేసు రక్తానికి సంపూర్ణ జయము కలుగునుగాక. ప్రభువా, నీ బిడ్డలో విరోధంగా వ్యతిరేకంగా లేచే ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవా, నీ బిడ్డల జీవితంలో వ్యతిరేకంగా విరోధంగా లేచే ఏ వ్యాధి నిలవదు. నీ బిడ్డలకు వ్యతిరేకంగా విరోధంగా లేచే ఏ తలంపు నెరవేరదు. నీ కృపగల మీ హస్తాన్ని చాపి బలవంతుడవైన నీవే నమ్మదగిన సహాయకుడిగా నీ బిడ్డలకు తోడై ఉన్నందుకు నీకు వందనాలు. బిడ్డల ఒంట్లో ఏ వ్యాధి కానీ, బిడ్డల ఇంట్లో ఏ సమస్య కానీ, బిడ్డలకు విరోధంగా ఏ పరిస్థితి నిలిచి ఉండటానికి వీలు లేదు. పరిపూర్ణ విజయం కలుగునుగాక, పరిపూర్ణ విడుదల కలుగునుగాక, జయము నీ బిడ్డలకు కలుగునుగాక, సమాధానం నీ బిడ్డలకు కలుగునుగాక, నెమ్మది నీ బిడ్డలకు కలుగునుగాక, ఆశీర్వాదం నీ బిడ్డల మీదకు వచ్చునుగాక, ఐక్యత నీ బిడ్డలకు కలుగునుగాక, ఆరోగ్యం ఆనందం కలుగునుగాక. ఈ దుష్ట దురాత్మ దైవ శక్తులు బిడ్డలకు విరోధంగా రూపించబడి ఏ మంత్రం పని చేయక నిర్వీర్యమైపోవునుగాక. బిడ్డలకు విరోధంగా ఉచ్చరించబడి ఏ శాపం జరగక నెరవేరకపోవునుగాక. ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. కృపగల మీ హస్తం బిడ్డలపై చాచి ఉండునుగాక. ప్రతి ఒక్కరూ యేసు రక్తంలో ముద్రించబడుదురుగాక. నీ స్వాస్థ్యమైన బిడ్డలందరి చుట్టూ దేవదూత కాపుదలుండి కాపాడుదురుగాక. అంధకార దురాత్మ దైవ శక్తుల ప్రతి తంత్ర కుయుక్తులన్నీ యేసునామములో లయమైపోవునుగాక. మృత్యుంజయుడు సజీవుడు జయశాలి యేసు నామములో ప్రభుని నమ్మిన ప్రభు రక్తంలో ముద్రించబడిన బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లక నిర్మూలమైపోవునుగాక. కృపగల మీ హస్తాన్ని చాపి నీ బిడ్డలందరినీ అభిషేకించినందుకై వందనాలు. ఒక్కొక్కరిలో నీవు నివసిస్తున్నందుకై నీకు వందనాలు. వారి వారి అక్కర అవసరాలు తీర్చినందుకై నీకు స్తోత్రాలు. బలహీనలను బలపరిచినందుకై నీకు స్తోత్రాలు. కృంగిన వారిని లేవనెత్తినందుకై నీకు స్తోత్రాలు. సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. బంధకాల్లో ఉన్న వారిని బంధకాల నుంచి విడిపించినందుకై నీకు స్తోత్రాలు. దేవా, వారి పోరాటాలన్నింటిలో నీ బిడ్డల పక్షాన నీ ఉన్నావని జయమిచ్చినందుకై నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరి తరపున మీరే యుద్ధము యెహోవాదే అని నీవే యుద్ధం చేసినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరికి ఇచ్చిన విజయం కొరకై నీకు స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో నీ బిడ్డలు బలపరిచినందుకై నీకు స్తోత్రాలు. ఆత్మీయంగా నీ బిడ్డలు ఎదిగి వర్ధిల్లినట్లు కృప చూపినందుకై నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని చేయి పట్టి నడవలసిన త్రోవలో నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలో ఏ వ్యాధి కయ్యలుబడి చేయటానికి వీలు లేదు. ఏ శోధన, ఏ సమస్య వారి ముందు నిలవటానికి వీలు లేదు. నీ బిడ్డలు ఒక్కొక్కరిని అభిషేకించి ఆత్మపూర్ణులుగా చేసి అంధకారు దురాత్మ దయ్యపు శక్తులు దుడుమాడు దుష్ట శక్తులన్నిటినీ జయించి జయ జీవితం నీ బిడ్డలు గడుపుదురుగాక. బలవంతుని చేతిలో బాణాలుగా బిడ్డలు వాడబడుదురుగాక. నీ నామ మహిమాత్మై నీ బిడ్డలందరూ ప్రకాశించదురుగాక. మీ సర్వ సమృద్ధిలో బిడ్డల అక్కర్లన్నీ తీరిపోవునుగాక. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీ బిడ్డలకు మీరు దయచేదురుగాక.
వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక. కలవరాల మధ్య ఉన్న కుటుంబాలకు నెమ్మది కలుగునుగాక. మోయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకై ద్వారాలు తెరవబడునుగాక. కాలేజీలో సీట్ల కోసం వెతుకుతున్న బిడ్డలకు సీట్లు దొరుకునుగాక. ప్రభు, నీ బిడ్డలకు ఒక్కొక్కరి ఆశ ఆలోచన ఎరిగిన వాడు కనుక ఆత్మానుసారంగా నీ దృష్టికి అనుకూలంగా వారు అడుగుతున్న ప్రతి దానికి జవాబు కలుగునుగాక. ఆ రీతిగా బిడ్డలందరినీ అభిషేకించినందుకై స్తుతిస్తూ ఆత్మపూర్లుగా చేసి ఆశీర్వదించమని, రేపు వంట చేసేవారి, వడ్డం చేసేవారి, పరిచర్య చేసేవారిని, సరుకులు తెచ్చి బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి అనేక రెట్ల ప్రతిఫలం ఆశీర్వాదం దయచేసి ఘనత మహిమ మీరు పొందమని, నలుదిశల నుంచి నీ బిడ్డలందరినీ సకాలానికి నీ సన్నిధికి తోడుకురమ్మని, కూడి వస్తున్న బిడ్డలందరికీ సకాలానికి వాహనాలు అందటానికి అన్ని పరిస్థితులు అనుకూలపరిచి అద్భుతం చేసి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.